కేంద్ర బడ్జెట్పై డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శరణ్ కుమార్ గారు. రైట్, శరణ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే బడ్జెట్లో అంత మెరుపులేవి లేవన్నదే లార్జర్ సెన్స్లో కనిపిస్తోంది. కానీ ప్రతి సందర్భంలో ఉండవు కదా, గత సంవత్సరం బెస్ట్గానే చేశారు కాబట్టి కొన్ని రంగాలకి, ప్రయారిటీ రంగాలకి ఏది ఉపయోగమో, ఆర్థిక వృద్ధికి ఏది తోడ్పాటు అందిస్తుందో ఆ రంగాలకు కొంత పెద్దపీట వేశారన్నది మరికొందరి అభిప్రాయం. మీకు లార్జర్ సెన్స్లో చూస్తుంటే ఏమనిపిస్తుంది? లార్జర్ సెన్స్లో చూస్తే మీరు అన్నట్టు మెరుపులు ప్రతి ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ జిఎస్టీ, ఐడిటీ రిలేటెడ్గా రీసెంట్గా నవంబర్లోనే చాలా ఎక్కువ సింప్లిఫికేషన్ చేశారు. లాస్ట్ బడ్జెట్లో అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచడం చేశారు. సో ఈ టైము వెన్ ఇట్ కమ్స్ టు టాక్సేషన్ కామన్ పీపుల్కి పెద్దగా ఉండదు అనేది అందరూ అనుకున్నారు, పెద్దగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాకపోతే ఏదైతే బయట ఎక్కువ వాట్సాప్లో తిరిగిందో, ఇన్ఫాక్ట్ ఐసీఐ మాలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా రికమెండ్ చేశారు. ఎందుకంటే బయట కంట్రీస్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ అని ఒక రిటర్న్ లాంటిది, అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అలాంటిది ఏం జరగలేదు. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు ఎఫెక్ట్ అయితే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లా అనుకుంటే దాని క్లియర్ కట్ డేట్ అయితే ఇచ్చారు. 1 ఏప్రిల్ 2026 నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లా అప్డేట్ అవుతుంది. యాక్చువల్గా 6.5 దశాబ్దాల తర్వాత అనుకుంటా. కరెక్ట్. ఎప్పటి నుంచో డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనేది ఎప్పటి నుంచో డిస్కషన్ ఉంది. ఆ తర్వాత న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని ఎఫెక్టివ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. అదర్వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ మీరు చూస్తే మొత్తం 15 నిమిషాల కంటే ఎక్కువ లేదు. ఆమె స్పీచే 15-20 నిమిషాలు కూడా లేదు. ఇంతకుముందు మేము బడ్జెట్ అయిపోతే నెక్స్ట్ రోజు ఫుల్ డే సెమినార్ పెట్టేవాళ్ళం, ఒక 6 గంటలు, అన్ని చేంజెస్ ఉండేవి. ఈ టైం నాకు తెలిసి ½ అవర్ సెమినార్ లో ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కలిపి అప్డేట్ చేయొచ్చు ఎనీ ఎక్స్పర్ట్. అంటే అంత సింపుల్ గా ఉంది. ఓన్లీ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రివైజ్డ్ రిటర్న్ ఇంత ముందు 31 డిసెంబర్ వరకు ఉండేది, దాన్ని ఒక 3 నెలలు పెంచారు. మార్చ్ 31. ఇందాక కూడా వేరే ఛానల్లో చెప్తున్నట్టు ఈ రిటర్న్స్ అనేవి డ్యూ డేట్లు ఎలా పెట్టినా కూడా రిటర్న్ ఫైల్ చేసేది ఎయిదర్ ఇండివిజువల్ వాళ్ళు కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ త్రూ సిస్టమ్ ద్వారా ఫైల్ చేయాలి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రాంగ్ చేయకుండా ఎన్ని డ్యూ డేట్లు ఎక్స్టెండ్ చేసినా పెంచినా దెర్ ఇస్ నో యూజ్. ఎస్పెషల్లీ 2025 అయితే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ వెబ్సైట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్స్ డిజాస్టర్స్. సో ఇలాంటి కన్సిడరేషన్ తీసుకుంటే బడ్జెట్ లో పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. కరెక్ట్. బికాస్ ఆఫ్ ఇన్ఫాక్ట్ మన షేర్ మార్కెట్ తగ్గింది, అందరూ ఎస్టీటీ రేట్ పెంచారు F&O మీద. దాంతో పాటు పెద్ద చేంజెస్ అనుకున్న చేంజెస్ లేదు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి మేము 3 కర్తవ్యాలతో వెళ్తున్నామని ఒక ప్రకటన చేశారు. స్పెసిఫిక్గా ఒకటి ఏంటంటే ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధిస్తున్నామని. అదేమైనా కనిపించిందా? కొంత ఆ తరహా ఒక అడుగు వేయటం అంటే ఆమె చెప్పిన మ్యాక్రో ఆ వర్డ్స్ కూడా ఈ టైం ఎప్పుడు బడ్జెట్ లో కొంచెం కామన్ మ్యాన్ కి అర్థమయ్యే వర్డ్స్ జనరల్ గా యూజ్ చేసేది. ఈ రోజు ఎస్పెషల్లీ వెరీ హై లెవెల్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మ్యాక్రో లెవెల్లో డిస్కస్ చేశారు. బట్ డెఫినెట్ గా మనం ఇది నెగిటివ్ సైడ్ చూస్తే సింపుల్ గా ఉంది అనుకున్నాం. పాజిటివ్ సైడ్ గా ఎంఎస్ఎంఈకి కొంత బడ్జెట్ కేటాయించడం కానీ, నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఏఐ విస్తరిస్తున్న తరుణంలో ఏఐకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫారిన్ కంపెనీస్ ఎవరైనా ఇండియాలో డేటా సెంటర్స్ పెట్టడం వల్ల, అంటే ఇది మనం పాయింట్ గానే చూడకుండా ఈవెన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో కూడా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఏ హెడ్. ఇండియాలో డేటా సెంటర్స్ ఉంటే మన కంట్రోల్లో ఉంటాయి. ఎవరైనా ఫారిన్ కంపెనీ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు ఇండియాలో డేటా సెంటర్స్ పెట్టి, ఎస్పెషల్లీ గూగుల్ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఇన్ ఇట్. అట్లా ఎవరైతే క్లౌడ్ సర్వీసెస్ ఇండియా నుంచి ఇస్తారో 2047 వరకు వాళ్ళ ట్యాక్స్ లేదు. డెఫినెట్ గా అది పాజిటివ్ థింగ్. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు పాపారావు గారు, ఆర్థిక రంగ నిపుణులు. పాపారావు గారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఓవరాల్ బడ్జెట్ లో ప్లస్ ఏంటి మైనస్? ఒకటి, ఇక్కడ చెప్పిన విషయాల కంటే చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. దీనిలో చెప్పిన విషయాలు ఉన్నాయి, కానీ చెప్పిన విషయాలు విండో డ్రెస్సింగ్ లాగా ఉన్నాయి. అంటే పైన కనపడటానికి ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాం. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ తో మనకు జరిగిన వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్, టెక్స్టైల్స్, లెదర్ లాంటి వాటిలో చాలా అవకాశాలు వచ్చినాయి. దానికోసం టెక్స్టైల్స్ లో మరీ మేజర్ గా ఇప్పుడున్న $5.5 బిలియన్ ఎక్స్పోర్ట్ జరుగుతున్న దాన్ని ఒక 5-6 రెట్లు పెంచుకునే అవకాశం, ఆ మేరకు ఎంప్లాయ్మెంట్ పెంచుకునే అవకాశం వచ్చింది. కాబట్టి దానిలో కొంత బాగా పుష్ ఉంది. అలాగే సో అది ఆ డైరెక్షన్ ఉంది. కానీ ఓవరాల్ గా మీకు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ ఉన్న సెక్టర్స్, అది కూడా ఏది లో టెక్నాలజీ, లో టెక్ ఇండస్ట్రీ, అన్ని టెక్స్టైల్స్ లాంటివి కానీ, లెదర్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ పెద్ద టెక్నాలజీ ఉన్నాయి కాదు.
పాత 200 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం పారిశ్రామిక టెక్నాలజీతో అంటే ఒక రకంగా లో ఎండ్ టెక్నాలజీతో ఉన్న పరిశ్రమలు. సో వాటిలో పుష్ ఉంది, కానీ మేజర్ కాకుండా టూరిజంలో పుష్ ఉంది. ఇంత కాకుండా హైటెక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తాలూకు ప్రభావం ఎలా పడుద్దో సర్వీసెస్ సెక్టర్ మీద, అంటే ఐటీలో జాబ్స్ ఎలా పోతాయి ఇట్లాంటివి కావచ్చు. ప్రభావం స్టడీ చేస్తే వస్తుంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని లోతుగా అర్థం చేసుకుని దాన్ని మనం ఎలా మన దీనికోసం లెవరేజ్ చేసుకోవాలి, మనం ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కి మేజర్ ఇష్యూ అది అంటున్నారు. సో దానిలో పెద్ద దృష్టి లేదు. సో చాలా లేకునే ఉన్నాయి. డిఫెన్స్ గురించి అని చెప్పాలా, ఇది కూడా మీరు గమనించి ఉంటారు. మనం పదే ఆ డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నాం, డిఫెన్స్ ఏం చేస్తారని. డిఫెన్స్ గురించి ఏం చెప్పాలా, ఎక్కడా ఏ నెంబర్లు లేవు, దరిదాపుగా ఏ నెంబర్లు లేవు. మీరు బడ్జెట్ లో చూస్తే పెద్దగా నెంబర్లు ఏం చెప్పాలా. ఏది మన కొన్నిటికి ఏది ఎంఎస్ఎంఈలకి వీటికి ఫండ్స్ కేటాయించారు. 10,000 కోట్లు బోర్డు ఒకటి పెట్టి ఇలాంటిది పెట్టి వాటిని ఎంకరేజ్ చేయడానికి ఫండ్స్ కేటాయించారు. అది తప్పితే మీకు పెద్ద నెంబర్లు దేనికైతే కేటాయించారనేది ఇంకా క్లారిటీ లేదు. మామూలుగా అది ఉంటే కనుక మనం అంతా చాలా పెద్ద ఎత్తున మంచి చేస్తారో చెడు చేస్తారో చర్చ చేసేవాళ్ళం. వాడు చర్చ చేయడానికి ఉంది పలానా రంగాల్లో పుష్ ఉంటది అని చెప్పారు. వాటి ఏంటంటే ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లో పుష్ ఉంటది. రెండోది మీకు ఎంఎస్ఎంఈస్ లో కొంత చెప్తున్నారు. తర్వాత మనకి టూరిజంలో చాలా ఉంది. దానిలో కూడా మనం ఇప్పుడు ఎటు ఏపీ మనందరికి ఆసక్తి ఉంటుంది. ఏపీ విషయంలో కొంత బాగా దృష్టి పెట్టినట్టున్నారు. పూర్వోదయ రాష్ట్రాలు అనే పేరుతో 5 రాష్ట్రాల మీద దృష్టి పెడితే దానిలో ఏపీ కూడా ఉంది. పూర్వోదయ అంటే ఈస్టర్న్ ఇదిలో ఉన్న రాష్ట్రాలు, ఈస్ట్ లో ఉన్న భారతదేశం ఈస్ట్, ఏపీ కానీ వెస్ట్ బెంగాల్ అక్కడి నుంచి ఇక్కడ ఒడిస్సా దాకా ఇవన్నీ రాష్ట్రాలు, దానిలో ఏపీ ఉంది. అలాగే ఈ రేర్ ఎర్త్స్ కి సంబంధించిన దీనిలో ఉన్న వాటిలో కూడా పుష్ కారిడార్ ఉంటుంది, రేర్ ఎర్త్స్ కారిడార్, దానిలో కూడా ఏపీ ఉంది. సో ఏపీకి అయితే ఈ బడ్జెట్ లో కొంత కీలకమైన ప్రాధాన్యత ఉంది. అనూహ్యంగా మీరు గమనిస్తే కనుక హైదరాబాద్ నగరానికి కూడా చాలా ప్రాధాన్యత వచ్చింది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ లో హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైళ్లు, 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ లో 3 హైదరాబాద్ పేరు ఉంది కదా. గమనించారు అది? అవును సార్, గమనించాను సార్. చాలా మేజర్ విషయం అది. ఎందుకంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. మనం మొన్న కూడా అనుకున్నాం, మొన్న చర్చలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఫోకస్ కావచ్చు. రేపు నెక్స్ట్ ఇంకోటి కూడా ఉన్నాయి. ఎక్కడ బెంగళూరులో ఉన్నాయి జిహెచ్ఎంసీ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్స్ బెంగళూరు ఉన్నాయి కదా, త్వరలో ఉన్నాయి సార్. అది దానిలో బెంగళూరు మీద కూడా కొంత దృష్టి అనేది మనకు కనపడుతుంది. కారిడార్స్ లో బెంగళూరుకి హైదరాబాద్ కి ఎక్కువ ప్రాధాన్యత దొరికినట్టు రాశాను. కాబట్టి ఏంటి, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు బెంగళూరు కార్పొరేషన్ ఎలక్షన్ల కోసం దృష్టి పెట్టాను అనుకోవచ్చు. బెంగళూరుకి కూడా 2 కారిడార్లు వచ్చినాయి. ఒకటి చెన్నై బెంగళూరు, రెండోది హైదరాబాద్ బెంగళూరు. దానిలో బెంగళూరు కూడా భాగస్వామ్యం ఉంది కదా. సో ఈ 2 కారిడార్లు రావటం అది అదే మిగతా నగరాల కంటే ఈ నగరాలకి ఎక్కువ ప్రాధాన్యత దొరికింది. పూనాకు కూడా దొరికింది, కానీ మనకు కూడా ఎక్కువ బాగా దొరికింది, బెంగళూరుకు దొరికింది. సో చూద్దాం. తర్వాత మించి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో సహజంగానే. అవును, అది ఒకటి. రీజనల్ రింగ్ రోడ్డు ఇలాంటి ప్రాజెక్టులకి అంటే గతంలో అయితే మనం ప్రతి సందర్భంలో బడ్జెట్లోనే ఏం కేటాయింపులు జరుగుతాయి, ఇంకా బడ్జెట్లో లేకపోతే ఉండవన్న వాతావరణం గతంలో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, అంటే మధ్యలో చాలా వాటికి భారీ కేంద్రం కేటాయింపులు ఉంటూనే ఉన్నాయి కదా పాపారావు గారు. అదే నేను అంది ఇందాక, అదే ఆల్రెడీ కేంద్రం చేయొద్దు బాగానే ఇస్తుంది. అట్లా చేయూతిస్తుందా లేదా అనేది కాదు, కానీ అన్నిసార్లు జరగట్లేదు. ఎక్కడ వీలైతే అక్కడ చేస్తున్నారు. అంటే ఎన్నికలు ఉంటే కొన్ని చోట్ల చేస్తున్నారు. మీకు ఈయన రమేష్ మన కేంద్రంలో కాంగ్రెస్ ఆయన జయరాం రమేష్ గారు కూడా అదే అన్నారు, నెంబర్లు ఏవి రాలేదు దీనిలో అని. అందుకే మీరు అన్నట్లు ఏంటంటే బడ్జెట్ లో ఇక్కడ మనకి చదివిన దానిలో ఉన్నా లేకపోయినా వస్తే కేటాయింపులు రావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఈ చర్చ చేయడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఈ చర్చని ఇప్పుడే చూస్తారు. బడ్జెట్ గురించి ఎప్పటి నుంచి ఎవరు కొత్త పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ దృష్టి మరలిపోయిన తర్వాత ఏమైంది అనేది ఎవరికి దైవాధీనం లారీ సర్వీస్ అనమాట. అంటే ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది ప్రచారం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పకూడదు ఏది. అంటే కాన్ఫిడెన్స్ ఉంటే మా బడ్జెట్ బాగుంది, జనాలు దీన్ని మెచ్చుతారు, చాలా బ్రహ్మాండంగా చేసామంటే జనాలకు తెలియాలనుకుంటారు. జనాలకు తెలియకుంటే కాన్ఫిడెన్స్ లేనట్టు. హంగామా లేకుండా సింపుల్ అండ్ సింప్లిఫైడ్ బడ్జెట్ లా ఉంది. హంగామా అనకండి, హంగామా అంటే పాపం వాళ్ళు ఏదో అంటే వాట్ ఇట్ మీన్స్ ఆమె కొంచెం ఎర్లీగా కూడా క్లోజ్ చేశారు. ఎక్కువ పాయింట్ మాట్లాడారు ఆవిడ. ప్రతి పార్టీకి ప్రచారం కావాలి, దానిలో బీజేపీలో మోడీ గారు ప్రచారంలో బాగా సిద్ధహస్తులు ఆయన. అట్లాంటి మోడీ గారి బడ్జెట్ ఈ రోజు ఇంత సైలెంట్ గా
పెద్ద సౌండ్ లేకుండా వెళ్ళిపోయి మీరు చాలా విషయాలు తర్వాత వెతికితే కానీ దొరకని స్థితి ఉందంటే ఆ బడ్జెట్ బాగాలేదని, ఎందుకంటే పెద్ద చెప్పకన్నా. ఓకే, ఇక మాధవి రెడ్డి గారు, ఆదాయ పన్నుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే ఎగవేస్తే ఇక్కడ నుంచి కేవలం 30% పెనాల్టీ విధించాలని నిర్ణయించారనేది, దీనిపై మీ కామెంట్ ఏంటి? సో ఇవన్నీ వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ లోని కొన్ని చేంజెస్ తీసుకొచ్చారండి. ప్రొసీజరల్ ఐదర్ ఫైలింగ్ లో కానీ, లేకపోతే డిలే అయితే మీరు ఇంకొంచెం టైం తీసుకోండి బట్ మీరు ఫైల్ చేయండి. సో ఎందుకంటే మాక్సిమం ఏవైతే ఎగ్జంప్షన్స్ ఇవ్వాలో అది లాస్ట్ బడ్జెట్ లోనే మనకి ఇచ్చేసారు కాబట్టి ఈసారి ఏంటంటే కొంచెం సింప్లిఫికేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకా ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ టు ఫైల్ ద ట్యాక్సెస్. అంటే మేము చూసే అంటే ఎట్లా చేంజెస్ ఎట్లా కనిపించాయంటే ఓన్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అంటే 20 lakhs ఏదైతే బ్రాకెట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఫైలింగ్ కాకుండా మిగతా వాళ్ళు కూడా అంటే ఈవెన్ దో యు ఆర్ నాట్ అండర్ ట్యాక్స్ లైబిలిటీ కాకుండా మీకు ఇంకా చాలా విషయాల్లో ఫైలింగ్ అవసరం. ఐదర్ మీరు లోన్స్ తీసుకున్న ఐటీఆర్ ఫైలింగ్ అవసరం, అలానే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నా ఐటీఆర్ ఫైలింగ్ అడుగుతున్నారు. మీ పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ కి పంపించాలన్నా ఈ రోజుల్లో చాలా విషయాల్లో మనకి పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసాల దగ్గర నుంచి ప్రతి చోటి ఐటీఆర్ ఫైలింగ్ అనేది ఉంది. సో అందరినీ ఎంకరేజ్ చేయాలి, అందరినీ కూడా ఈ ట్యాక్స్ బ్రాకెట్ అంటే లయబిలిటీతో సంబంధం లేకుండా అందరినీ కూడా ఈ ట్యాక్స్ ఫైలింగ్ లోకి తీసుకురావాలని ఆ ప్రొసీజరల్ ఇంపాక్ట్ అనేది మనకి కనిపించిందండి. ఓవరాల్ గా మీరు అనుకున్నట్టుగా ఇట్స్ నాట్ ఎ పాపులర్ బడ్జెట్. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ మీద అండ్ డిసిప్లిన్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ మీద, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, వీటి మీదే కోర్ గా వెళ్ళారండి. ఎందుకంటే లాస్ట్ టైం ఏంటంటే దే హావ్ గివెన్ వెరీ పాపులర్ బడ్జెట్ కాబట్టి ఈసారి కొంచెం డిసిప్లిన్డ్ బడ్జెట్. ఎందుకంటే గవర్నమెంట్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి. అంటే వాళ్ళు చేసే ఏవైతే ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయో ఈ గ్రోత్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీ పెంచుకోవాలి. వాటి మీద ఎక్కువగా ప్రొసీజర్స్ మీద ఎక్కువగా మనకి ఈసారి కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తుందండి ఓవరాల్ బడ్జెట్. ఓకే, రైట్. ప్రభు గారు, అంటే ఈ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటి వరకు మనం కంటైనర్స్కి చైనా పైన ఆధారపడుతున్నాము. ఇక నుంచి కంటైనర్స్ తయారీ ఇక స్వదేశీ తయారీదారులకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించబోతున్నామని ఒక చేస్తారు. దానికి ఒక పథకం కూడా ఆమె ప్రకటించారు. 10,000 కోట్లతో ఒక కంటైనర్ తయారీ పథకం అని. అంటే ఒక రకంగా ఇది చాలా కీలకమైనది అంటున్నారు. చైనా పైన కానీ మిగతా దేశాల మీద ఆధారపడుతున్న దిగుమతుల్లో కీలక దిగుమతులు, వాటికి సంబంధించి మన వైబిలిటీని మనం పెంచుకోవాలి. అది డెఫినెట్గా మంచిదండి. దాని ఇన్వెస్ట్మెంట్స్ ఆ సైడ్ పెంచితే డెఫినెట్గా మంచి ఇదే ప్లస్ పాయింట్ అది. సో అది 10,000 crores అనేది కూడా ఇంకా తక్కువే. ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ జీడిపి రేషియో చూసుకుంటే తక్కువ, ఇంకా కొంచెం పెంచితేనే మంచిది. సో డెఫినెట్గా అది పాజిటివ్ పాయింట్ కింద చూడొచ్చు. ఓకే, ఇంకా మిగతా రంగాలు అంటే మెడికల్, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఇచ్చారు. టూరిజం మీద, వీటి మీద కూడా కొంచెం ఇది చేశారు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పర్వాలేదు. అంటే ఇవ్వరు అన్న చోటేమో కొంచెం ఇచ్చారు, ఇవ్వాల్సిన చోటేమో కొంచెం ఇవ్వలేదు. అది మెయిన్ కారణం. రైట్ సార్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి 12.2 లక్షల కోట్లు కేటాయింపుకి సంబంధించి ఒక ప్రకటన చేశారు హనుమంతులు గారు. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు మన ఎకానమీ ఫాస్ట్ గ్రో కావడానికి, అభివృద్ధి కావడానికి, స్ట్రాంగ్ కావడానికి మెయిన్ కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్. గత 10 సంవత్సరాల పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయడం వల్లనే దాని ఫలితాలు ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఇంకా మల్టిప్లై అవుతాయి గెయిన్స్. ఇంకా ఇప్పుడు రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, డిజిటల్ కనెక్టివిటీ అనుకోండి, ఎనీథింగ్ దానివల్ల పెట్టుబడి వల్ల మనకు ఇప్పుడు దాని బెనిఫిట్స్ ఇంకా మల్టిప్లై అవుతుంది. అందువల్లనే మిగతా దేశాల కంటే మన ఎకానమీ స్ట్రాంగ్ కావడానికి కూడా కారణం ఇదే అనమాట. ఇంతకుముందు డిజిటల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ ఇంతకుముందు కన్ఫర్మ్ కావడానికి చాలా టైం పట్టేది. ఇన్ఫర్మేషన్ తెలియడానికి, కన్ఫర్మ్ కావడానికి, మళ్ళీ ఫైనల్ కావడానికి అంటే అమౌంట్ రావడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు, సెకండ్స్, మినిట్స్లో అయిపోతుంది. కాబట్టి ఎక్యురసీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా, ఫాస్ట్ పర్ఫెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ చేయడం వల్ల గ్యాప్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోవడం వల్ల మల్టిప్లై ఆఫ్ ట్రాన్సాక్షన్ పెరిగింది. దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది అనమాట. తర్వాత ఇంకో విషయం వచ్చేసరికైనా ప్రభుత్వము ఈ ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి మనం అన్ని దేశాలతో ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేశారు.
అంటే మన నిన్న పీయూష్ గోయల్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే మన ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా కానీ ఆ క్వాలిటీ కంటే మన క్వాలిటీ తక్కువ ఉండకూడదు. ఓకే. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ క్వాలిటీ, ఇట్ ఈస్ ఈక్వాలిటీ టు అట్రాక్ట్ గ్లోబల్ కన్జ్యూమర్స్. ఆ విధంగా గ్లోబల్ క్వాలిటీ మీరు అన్నట్టుగా మన యూరోపియన్ యూనియన్ తో డీల్ Yes. నేపథ్యంలో అదే without quality condition ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తాయి Maintain కదా. చేయాలని. Maintain చేయాలని Maintain అర్థమైంది. అది ఇంపార్టెంట్. ఆ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అవును. ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్లో కానీ పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానీ ఈ స్టాండర్డ్స్ తీసుకోవడం వల్ల మనకు యూనిఫార్మిటీ వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ మనకు కాస్ట్ తగ్గుతుంది, టైం తొందరగా అవుతుంది. కాబట్టి ఈ స్టాండర్డ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం వల్లనే ప్రభుత్వం ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయడం, దాన్ని అమలు చేయడం, దాని యొక్క ప్రయోజనాన్ని తీసుకోవడం కూడా, ప్రజలకు తీసుకోవడం కూడా. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అనుకోండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనుకోండి, జన్ధన్ అకౌంట్స్ అనుకోండి, ఇవన్నిటి వల్ల కూడా ఆ ప్రయోజనం అదే వస్తుంది. అదే ఆ విధంగా చేయడం వల్ల వస్తుంది. కాబట్టి అదొకటి మంచి బెనిఫిట్ అయింది. డీక్రిమినేషన్, ఇంతకుముందు చెప్పినట్టుగా డీక్రిమినేషన్ ఆఫ్ యాక్ట్స్, పూర్వపండ రాంగ్ క్లెయిమ్ చేయడం కానీ, లేకపోతే బై అనుకోకుండా అంటే ఇది క్లెయిమ్ చేస్తే ఇది రాంగ్ అనుకోవడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఇక్కడ డీక్రిమినేట్ చేయడం, పెనాల్టీ కట్టే బదులు మీరు ట్యాక్స్ కట్టేది ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టేది, ఈ నాట్ పెనాల్టీ లేకుండా ట్యాక్స్ కట్టే సరిపోతుంది అని చెప్పని పీనల్ ప్రొసీడింగ్స్ ఉండవు అని చెప్పి చేయడం అయితే ఒక విధంగా మంచి పరిణామము. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కువ కాన్సెంట్రేట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. అంటే మల్టిప్లికేషన్ ఉండొద్దు, డూప్లికేషన్ ఉండొద్దు, తర్వాత వాల్యూమ్ ఉండొద్దు. ఈ మూడు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాదు, ఇప్పుడు నేషనల్ అక్రిడేషన్ డాటా సెంటర్ చేయడం వల్ల అన్ని రెగ్యులేటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని డిపార్ట్మెంట్ చేరుతుంది. కాబట్టి ఎక్కడ మనం ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. అలాంటి యూనిఫార్మిటీ ట్రాన్సాక్షన్ షేరింగ్ ఆల్సో, యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆల్సో. కాబట్టి చేయడం వల్ల మనకు ఈ యూనిఫార్మిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, శరణ్ నాయుడు గారు, ఇంకా ఎలాంటి ప్లస్లు ఉన్నాయి? అంటే మనం ఇందాక చెప్పినట్టు ఆమె చాలా హై లెవెల్లో చెప్పినందువల్ల చాలా డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ కొన్ని చూడలేకపోతున్నాం. మీరు ఐడిటీ, జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ రిలేటెడ్గా వాళ్ళు ఇచ్చిన 3 ఎగ్జామ్షన్స్ చూస్తే దానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. రీసెంట్గా మీరు ఇండిగో క్రైసిస్ నుంచి వాళ్ళు కొంత నేర్చుకున్నారు. అప్పటి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఎనీ ఆఫ్ ద అదర్ సర్వీసెస్ కానీ ఇండియాలో ఎంకరేజ్ చేయడానికి దే ఆర్ మేకింగ్. సో దానికి మనకి బిగ్ ఎగ్జామ్షన్ ఉంది. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏవైతే క్యాపిటల్ గూడ్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉంటుందో వాటికి కంప్లీట్గా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఇండిగో నుంచి దే వాంటెడ్ టు మేక్ సమ్ లెసన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది క్రిటికల్ మినరల్స్ గురించి. క్రిటికల్ మినరల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి క్యాపిటల్ అసెట్స్ ఏవైతే కావాలో మీరు ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద క్యాపిటల్ దాని మీద మీకు కస్టమ్ డ్యూటీ లేదు. దాంతోపాటు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఎంటైర్ వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ లేకపోతే క్రిటికల్ మినరల్స్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ కానీ లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటి రిలేటెడ్గా మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఏదైనా క్యాపిటల్ గూడ్స్ దాని మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ లేదు. దాంతోపాటు 2 ఇంపార్టెంట్ కమిటీస్ని ప్రపోజ్ చేశారు. ఒకటి వచ్చి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దాని రిలేటెడ్గా లిబరలైజ్ చేయడానికి కంటెంపరీగా త్రూ అవుట్ ద వరల్డ్ చూసి మనం ఏం చేయాలి అంటే బెటర్ ఫండింగ్ ఫారిన్ నుంచి మనం తీసుకొని రావడానికి ఏం చేయాలనేది ఒక కమిటీ కానీ దాని రిలేటెడ్గా సింప్లిఫై చేయడానికి షీ ప్రపోజ్డ్. ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ రిలేటెడ్గా మేబీ వీ కెన్ సీ సమ్ ఆఫ్ ద చేంజెస్. హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఒకటి ప్రపోజ్ చేశారు. ఐ థింక్ దిస్ ఆల్ ఆర్ వెరీ పాజిటివ్. ఎందుకంటే మనం ప్రతి కామన్ మ్యాన్ అర్థం చేసుకోలేరేమో కానీ బట్ వాట్ ఈస్ దేర్ ఎయిమ్, వాళ్ళు ఏదైతే లాస్ట్ బడ్జెట్లో మేము ఈ 5 సెక్టార్స్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తామన్నారో ఈ టైం కూడా ఏవైతే 3 కార్యక్రమాలని వాళ్ళు చెప్పారో దాని రిలేటెడ్ టువర్డ్స్ ఈ 5 ఆస్పెక్ట్స్ అయితే పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు అన్నట్టు ఈ హై స్పీడ్ క్యారిడర్ సంబంధించి కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. డెఫినెట్గా ఉంటుంది. గతంలోనే ఆల్రెడీ హైదరాబాద్కి సంబంధించి బుల్లెట్ రైల్ ప్రస్తావన ఆల్రెడీ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ టు నాగపూర్ బుల్లెట్ ట్రైన్ సంబంధించి ఆల్రెడీ ఒక జరుగుతోంది, దానికి సంబంధించి సర్వే జరుగుతోంది. బట్ హైదరాబాద్ టు విశాఖపట్నం సెమీ హై స్పీడ్ రైలుకి సంబంధించిన ప్రస్తావన గత సంవత్సరమే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రధానంగా హైదరాబాద్ ప్రియారిటీ ఇవ్వటం అనేది అంటే నేను అనుకుంటున్నా కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదు, ఇది లార్జర్ సెన్స్ లో కొంత రైల్వేస్ అంటే మీరు మెట్రో సిటీస్ కానీ చూస్తే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే ఈజ్ వెరీ గ్రోయింగ్. సో ఆబ్వియస్ గా గ్రోయింగ్ అయ్యే వాటికి ఇది డెఫినెట్ గా బూస్టప్ ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ చేయడం అనేది రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేయడంతో పాటు ఆల్రెడీ గ్రో అవుతున్న వాటికి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఈవెన్ నేను కూడా ఏకీభవించిన ఏదో ఎలక్షన్ పర్పస్ గా బెంగళూరుకి హైదరాబాద్కి అన్నది కాకుండా ఎట్ ద నేషనల్ లెవెల్లో చూస్తే ఇవన్నీ గ్రో అవుతున్న సిటీస్. రైట్.
పాపారావు గారు, ఈ 5 లక్షల జనాభా దాటిన నగరాలకు ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్నది. ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలుసు అమృత్ భారత్ ఇలాంటి పథకాల కింద కొన్ని నగరాలని సెలెక్ట్ చేశారు. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అలాగే లోకల్గా ఉండే మౌలిక సదుపాయాలు కల్పన ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎప్పుడూ లేదు, అంటే ఇప్పుడు స్పెసిఫిక్ ఒక నెంబర్ చెప్పారు. 5 లక్షల జనాభా దాటిన నగరాలని మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి వాటిపైన ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాము, దీంతో రాష్ట్రాల సహకారం తీసుకోబోతున్నామని. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, దీని వెనక లక్ష్యం ఏమై ఉండొచ్చు? అంటే బేసిక్ గానే అర్బన్ ఎమ్యూనిటీస్ సరిగ్గా లేవు దేశంలో అనేది జనరల్ గా మనకున్నటువంటి కంప్లైంట్. దాంతో పాటు స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా నగరాలు పట్టణాల్లో కూడా స్లమ్స్ అనేది ఇష్యూగా ఉంది. అది వాటిలో ఫెసిలిటీస్ లేని పరిస్థితి చాలా చోట్ల. సో ఇట్లాంటి నేపథ్యంలో 5 లక్షల పైన ఉన్నటువంటి నగరాలు అంటే చాలా నగరాలు ఉంటాయి దేశంలో. మేజర్ గా చాలా నగరాలు కవర్ అవుతాయి. కవర్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు దాని వెనక కనపడింది ఎమ్యూనిటీస్ డెవలప్ అవుతాయి, లేకపోతే స్లమ్ ఏరియాస్ లో ఉన్న సమస్యలు అడ్రస్ అవుతాయి అనే దాంతో పాటుగా అర్బన్ జాబ్ గ్యారంటీ లాగా కనపడుతుంది. అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టి అర్బన్ ఏరియాస్ లో మీరు మనీ పంపించేసి అక్కడ పనులు చేయిస్తే అర్బన్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్ కి మనం చాలా కాలంగా అడుగుతున్నాం. అర్బన్ ఏరియాస్ లో గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్ అనంతర కాలంలో సమస్యలు పెరిగి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారనే దానికోసం పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపాధి అనేది అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లాగా, అది అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అన్న కానీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాగా అర్బన్ ఏరియాస్ లో కొంత పుష్ వస్తుంది. వాళ్ళకి ఉపాధి కల్పన కూడా ఇది మంచిది, ఎంతో కాలం నుంచి ఉన్న సమస్య అడ్రస్ చేయండి. కాకపోతే ఇక్కడ దీని అదర్ సైడ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కూడా ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం జీరామ్జీ ఉంది కదా, అది కొంత డైల్యూట్ అయిపోతుందేమో అనేది ఇప్పుడు. ఎందుకంటే నాకు ఎక్కడ కనపడలా, మన స్క్రీన్ మీద చూస్తున్నాను, నేను ఇప్పుడు చూడలే, నెంబర్లో కూడా ఇంట్లో ఉన్నాను కాబట్టి మన స్క్రీన్ మీద చూస్తున్న దానిలో నాకు జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఎన్జీరామ్ కేటాయింపు ఎంతో కనపడలా. అదేమన్నా ఉంటే కనుక ఆ నెంబరు అది దట్ టెల్స్ ఏ లాట్ అబౌట్ వాట్ ది గ్రామీణ ప్రాంతాల్లో మాకు కూడా కనిపించలేదు సార్. మోస్ట్లీ ఉండొచ్చు, దానికి ప్రస్తావన లేకుండా ఉండదు, కానీ నెంబర్ అయితే రాలేదు. అది అవసరం, ఎందుకంటే అది ఎన్జీరామ్ వచ్చిన తర్వాత చాలా చర్చ జరుగుతుంది దాని మీద. కేటాయింపులు పెరుగుతాయా, అసలు నిజానికి పథకం పోయిందా, అసలు జాతీయ ఉపాధి హామీ పథకం అనేది. సో కాబట్టి ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో చేస్తున్నటువంటి ఈ పథకం మంచిదే. ఇది మన 5 lakh పీపుల్ పైన ఉన్నటువంటి పట్టణాల్లో చేసే అభివృద్ధి అనేది అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గా ప్రాంతాల్లో, ఆ నగరాల్లో, దాంతో పాటుగా అర్బన్ యూత్ కి కొంత చిన్న అన్ఎడ్యుకేటెడ్ యూత్ లాంటి వాళ్ళకి మిగతా సంస్థలు చాలా మంది కూడా పని దొరుకుతుంది ఎంతో కొంత ఏదో రూపంలో. అర్బన్ ఏరియాస్ లో ఒక రకంగా ఉద్దీపన పథకం కూడా ఇది. సో గుడ్, అది మంచిదే. కానీ గ్రామీణ ప్రాంతాలు వదిలేసి అర్బన్ ప్రాంతాల్లో చేసినంత మాత్రాన మళ్ళీ అది కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అవుద్దా దేశానికి అనేది ప్రశ్న. దానికోసమే నేను ఎన్జీరామ్ కోసం చూస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ అంటే కొన్ని డీటెయిల్స్ వచ్చేసారు, అంటే కొంత ఇప్పటివరకు మనకి పైన మాత్రమే ఉన్నాయి. అంటే ఏ రంగాలకి ఎంత కేటాయించారు అనేది. డిఫెన్స్ కి కొంచెం భారీగానే కేటాయింపు జరిగాయి. 5,94,585 కోట్లు. ట్రాన్స్పోర్ట్ కి ఇస్తారు, కొంత పెద్దపేట వేశారు, 5,99,520 కోట్లు. ఇక రూరల్ డెవలప్మెంట్ 2,73,108 కోట్లు. హోమ్ అఫైర్స్, అగ్రికల్చర్ కూడా భారీగానే కేటాయింపులు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ మనం మాట్లాడుకుంటాం ప్రస్తుతం. అర్బన్ డెవలప్మెంట్కి 85,522 కోట్లు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని పథకాల కేటాయింపు కూడా ఉండొచ్చు స్కీమ్స్కి వాటికి, బట్ వాటి ప్రస్తావన పూర్తిగా మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువగా ఈ టెక్స్టైల్స్, కెమికల్ పార్క్స్, తర్వాత మనకి రేర్ ఎర్త్ గురించి కొత్తగా ఈసారి ఒక 4 cities ని వాళ్ళు పర్టికులర్ గా ఒడిశా స్టేట్స్ ని, ఒడిశా, కేరళ, ఏపీ, తమిళనాడు, ఈ స్టేట్స్ కి గురించి ఖచ్చితంగా ఒక రేర్ ఎర్త్ కారిడర్స్ అనేది పెట్టాలని వాళ్ళు చాలా పెట్టారండి. తర్వాత ఈ మెడికల్ హబ్స్, మెడికల్ పార్క్స్, మెడికల్ టూరిజం ని కూడా వాళ్ళు చాలా హైలైట్ చేసి దాన్ని కూడా మనకు కనిపించారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రెండు మనకి ఉండాలి. ఎడ్యుకేషన్ కమ్ ఎంప్లాయ్మెంట్ అనే కొన్ని ఫెసిలిటీస్ ని తీసుకురావాలి. అలైడ్ ప్రొఫెషనల్ మల్టీ స్కిల్డ్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి. ఎయిమ్స్ ని కూడా 2-3 ఎయిమ్స్ వాటిని కూడా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు. సో దేర్ ఆర్ లైక్ అంటే నార్మల్ పీపుల్ కి నిజంగానే ఇదంతా కొంచెం ఈ లాంగ్వేజ్ కానీ టెర్మినాలజీ కానీ కొంచెం ఇట్లా అవుతుందండి. బట్ ఏంటంటే ప్రుడెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఫిజికల్ ప్రుడెన్స్ అంటారు. అంటే మేము గ్రోత్ అనేది 8.2% జీడిపి గ్రోత్ ని మేము ఏం చేస్తున్నాము. అలానే ఫిజికల్ డెఫిసిట్ ని 4.4% కి మేము కుదిస్తున్నాము. డెట్ ఏదైతే ఉందో, డెట్ టు జీడిపి రేషియో, అది కూడా బాగా పెరగకుండా 55% వరకు మేము అక్కడతో ఆపుతూ ఉన్నాము. సో ఇలా ఏంటంటే ఫిజికల్ ప్రొవిడెన్స్ మీద, మానిటరీ పాలసీస్ మీద
వాళ్ళు అంటే గ్రోత్ ని పెంచుకుంటూ మనం డెట్స్ ని తగ్గించుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ డెట్ ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఫిజికల్ డెఫిసిట్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ కొంచెం కంట్రోల్లో ఉంది. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ మానిటరీ స్టెబిలిటీని, తర్వాత ఈ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ గురించి ఎక్కువగా అండి. అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా మనకు అన్ఎంప్లాయ్మెంట్ మీదే ఉంది. సో ఎక్కడ వీలైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఎక్స్పోర్ట్స్, మ్యానుఫ్యాక్చర్ పెరిగితే ఆటోమేటిక్ ఎంప్లాయ్ అంటే మనం ఏంటంటే ఇంపోర్ట్స్ మీద కొంచెం ఆ డిపెండెన్సీ తగ్గాలండి. చాలా ఇంపోర్ట్స్ చేసేసుకుంటున్నాం. సో ఎందుకు మనం ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలి? మన దగ్గర ఎన్ని ఆధారపడుతున్నాం అంటే రీసోర్సెస్ ని, ఎందుకంటే మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, అంత రీసోర్సెస్ ఉన్నాయి, అంత టెక్నాలజీ ఉంది. ఇంత పెట్టుకొని మనం ఇంకా ఇంపోర్ట్స్ మీద ఎందుకు డిపెండెన్స్ ఉండాలని, అది ఎలా అయినా తగ్గించాలి అనేది, ఇంపోర్ట్స్ డిపెండెన్సీ మీద రెడ్యూస్ అనేది వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్యూచర్ లో దీని దగ్గర నుంచి మనకి బెనిఫిట్స్. అలానే మనకి రైల్ కారిడార్స్, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, ఢిల్లీ టు వారణాసి, అవి కూడా మనకి బాగా అంటే ఈ టూరిజం మీద, ఎందుకంటే టూరిజం బాగా ఇంప్రూవ్ అయింది కదండి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. సో దానికి తగ్గట్టుగా టూరిజం మీద కూడా ఈ కనెక్టివిటీ అనేది పెంచుతూ ఉంటే ఇంకొంచెం మనకి ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ బాగా, వాళ్ళ చిన్న చిన్న బిజినెసెస్ కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేదే వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేశారండి. నిష్ లో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. రైట్. మేఘా వెంకట్ గారు, ఈ రేర్ ఎర్త్ క్యారిడార్ అని ఒకటి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు మాధవరెడ్డి గారు ప్రస్తావించారు. ఏపీ, ఒడిశా, కేరళ ఇక్కడ ఉన్నాయి, 4 రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు ఒకటి. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? ఇక్కడ ఇంకో విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. యాక్చువల్గా ఒడిశా కానీ 1-2 రాష్ట్రాల్లో కొంత మావోయిస్టుల సమస్య కూడా ఉంది. ఈ గనుల తవ్వకాలకి ఇంటర్ రిలేటెడ్గా కొంత ఇనిషియేటివ్గా పోని పరిస్థితి ఎన్ఎండిసి లాంటి సంస్థలు ఫేస్ చేసాయి. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. అందుకే అంటే ఒక బిగ్ ప్లాన్లోనే వెళ్ళబోతున్నారు అన్నది ఇంకా డైరెక్ట్గా కేంద్రం ఒక ఇనిషియేటివ్గా తీసుకుందన్నది. ఎందుకంటే ఇప్పటివరకు ఇలా ప్రకటన ఎప్పుడు లేదు. రేర్ ఎర్త్ క్యారిడార్ ఇప్పుడు ప్రకటించలేదు. మేఘా వెంకట గారు, దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? ముఖ్యంగా మనకి రేర్ ఎర్త్ మెటల్ సంబంధించి ఎక్కువగా చైనా మీద మనం ఆధారపడుతున్నాం. సో ఈ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించి, అంటే ఇప్పుడున్న జియో పొలిటికల్ సినారియోస్ లో చూసుకుంటా ఉంటే ఏ దేశం మీద కూడా మనం ఆధారపడటం అనేది అంత మంచిది కాదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గ్రీన్లాండ్. సో ఇవాళ ఉన్న మిత్రుడు రేపు మిత్రుడిగా ఉండట్లేదు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి చాలా వరకు కూడా జియోగ్రఫికల్ సర్వే కూడా జరిగింది. దీని అందరికీ ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఏంటంటే మావోయిస్టుల సమస్య కూడా ఉంది. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే మొత్తానికి జరిగిందండి. ఎందుకంటే గడిచిన 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే అత్యంత తీవ్ర స్థాయిలో మావోయిస్టుల ఏరివేత అనే కార్యక్రమం జరిగింది. మునుపెన్నడూ ఇలా జరగలేదు. సో మొత్తం అంతా జోన్స్ అన్ని క్లియర్ చేసుకుంటా ఇప్పుడు మామూలు ప్రైవేటు వ్యక్తులు కూడా ధైర్యంగా వెళ్ళి, అంటే గవర్నమెంట్ అంటే బందోబస్తు వెళ్తుంది, ప్రైవేట్ వ్యక్తులు కూడా ధైర్యంగా వెళ్ళి వ్యాపార కార్యక్రమాలు అక్కడ చేసుకునే విధంగా ఈ ఒడిశా ఈ ప్రాంతాలన్నీ కూడా తీసుకొచ్చారండి. సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది కూడా మనకి చాలా మంచి బూస్టింగ్ ఒక విధంగా చెప్పాలంటే. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, యూరోపియన్ యూనియన్ తో డిఫెన్స్ డీల్ జరిగింది. అందులో ఇప్పుడు వరకు యూరోపియన్ యూనియన్స్ వాళ్ళు 64% వరకు కూడా వాళ్ళు అమ్యునిషన్ సంబంధించిన ఇంపోర్ట్స్ అన్ని కూడా యూఎస్ నుంచి చేసుకుంటున్నారు. దాంతో కొంత భాగం ఇండియాకి ఇవ్వడానికి డీల్ అయితే జరిగిందని చెప్పేసి. సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ అనేది మనకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధించి చాలా వరకు ఉపయోగిస్తామండి. సో ఈ 4 రాష్ట్రాలు ఈ 4 రాష్ట్రాలు ఏదైతే ఉందో రేర్ ఎర్త్ మెటీరియల్ సంబంధించి ఒరిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఈ కారిడార్ క్రియేట్ చేసి దీన్ని అంటే ఒక డిఫెన్స్ బూస్ట్ గానే మనం చూసుకోవచ్చు. అలాగే డొమెస్టిక్ కన్సంప్షన్ గా కూడా, అంటే మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా డొమెస్టిక్ కన్సంప్షన్ మీద కూడా ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా వేదాంత ఒకటి, జిఎండిసి ఒకటి, ఒరిస్సా మినరల్స్ ఒకటి, ఇవన్నీ కూడా లబ్ధి పొందే స్టాక్స్ అండి దీనికి సంబంధించి. అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి ఇందాక మనకి ఒక డిస్కషన్ కూడా జరిగిందండి. సో 10,000 crores అనేది ఎస్ఎంఈస్ కి ఫండ్ గ్రోత్ ఫండ్ అనేది అలాట్ చేశారు. అఫ్ కోర్స్ చిన్న అమౌంట్ అయినా కూడా అది ఒక ఎంకరేజింగ్ ఫండే. సూక్ష్మ అలాగే చిన్న తరహా పరిశ్రమలకి ఎంకరేజింగ్ ఫండ్ గానే ఇది మనం భావించవచ్చు. సో ఎక్కడైతే మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఉన్నాయో వాటికి కంపల్సరీగా ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ యూనిట్సే, ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే యూనిట్సే, వీటన్నిటికీ ఊతం ఇచ్చే విధంగానే అన్నిటి విధాలుగా ఫండ్స్ అనేది ఇచ్చారండి. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ చూస్తే వికసిత భారత్కి సంబంధించి ఏదైతే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారో గ్రాడ్యువల్గా ఇయర్ ఒక్క సెక్టర్ మీద కొన్నిటి మీద మనం ఫోకస్ చేసుకుంటా వెళ్దాము అనేది ఏదైతే ఉన్నారో స్టెప్ వైజ్గా వెళ్తున్నారు, ప్రీ ప్లాన్డ్గానే వెళ్తున్నారు.
డెఫినెట్గా ఒక విధంగా చూస్తే ఇది సామాన్యుడికి అర్థం కాని బడ్జెటే కానీ వీటి యొక్క ఫలాలు లాంగ్ టర్మ్లో అయితే అద్భుతంగా ఉంటాయండి. ఇప్పటికప్పుడు ఇమీడియట్ రిటర్న్స్ మీకు కనపడకపోవచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్లో అయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాపెక్స్ చూసుకుంటా ఉంటే మనకి చాలా పెద్ద అమౌంట్ పెట్టారు. క్యాపెక్స్ వచ్చేసి 12.2 lakh crores పెట్టారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద బాగా రైజింగ్ చేశారు. ఇక్కడ రోడ్స్ కానీ రైల్వేస్ కానీ అలాగే పోర్ట్స్ అర్బన్ ఇన్ఫ్రా సంబంధించి చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి క్యాపెక్స్ గ్రోత్ లో భాగంగానే చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కనెక్టివిటీస్ పెరిగితే రేపొద్దున మనం ఏది చేసినా కూడా అంటే ఎక్స్పోర్ట్స్ ఏది చేసినా కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఇందాక మీరు కంటైనర్ కార్పొరేషన్ గురించి కూడా అడిగారు ఒక ప్రశ్న. సో దీనివల్ల ఏంటి అని ఇప్పుడు దాకా మనం జియో పొలిటికల్ సినారియోస్ లో చూసుకుంటా ఉంటే ఈ షిప్పింగ్ రౌట్స్ అన్నిటి కూడా రూల్ చేస్తుంది ఏకచాత్రాధిపత్యంగా చూసుకుంటుంది చైనా అండి. మనం ఎక్కడ పంపించాలన్నా మేజర్గా చైనీస్ ఉన్నాయండి. దాని తర్వాత అమెరికా ఇవన్నీ వస్తాయి. చైనీస్ వాళ్ళదే ఎక్కువ షిప్పింగ్ ఉన్నాయి. సో రేపొద్దున ఏది జరిగినా కూడా వాళ్ళు షిప్పింగ్ కంటైనర్స్ సంబంధించి కానీ షిప్స్ కానీ వాళ్ళు ఆపేస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అందులో మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కంటైనర్ కార్పొరేషన్కి సంబంధించి అంటే కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి పెట్టడం అయితే మిత్రులు ప్రభు గారు చెప్పినట్లుగా తక్కువే బడ్జెట్ అలొకేషన్లో బట్ ఇనీషియల్ స్టెప్ అనేది వచ్చింది. అది ఒక సుపరిణామం. సో కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం. సో కంటైనర్స్ పెరిగినాయి అంటే ఆబ్వియస్గా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది పోర్ట్స్. సో పోర్ట్స్ నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం అంటే ఈ క్యాపెక్స్ పెంచడం అనేది ఇవన్నీ కూడా ఇంటర్లింక్డేనండి. సో పోర్ట్స్లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, ఫెసిలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, రోడ్స్ అండ్ రైల్వేస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి క్యాపెక్స్ లో పెంచడం. ఎందుకంటే మనం మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఈసారి ఇంకో పాయింట్ ఏంటంటే జల రవాణాకు కూడా చాలా ప్రయారిటీ ఇచ్చారు. జల రవాణా అనేది పార్ట్ అండ్ పార్సల్ గా చేయాలి, అది కూడా ఒక మెయిన్ వేగానే చూడాలి అన్న దానిపైన అది ప్రస్తావన కూడా ఉంది. ట్రాన్స్పోర్టేషన్ అబ్సల్యూట్లీ దీనికి తగ్గట్టుగానే 3 కేంద్రాలు వారణాసితో పాటు మరో 2 కేంద్రాల్లో ఈ షిప్ తయారీ షిప్ రిపేర్ కేంద్రాలని అనౌన్స్ చేశారు కొత్తగా. నెక్స్ట్ కమింగ్ డేస్ లో అండి మనకి షిప్పింగ్ కంపెనీస్ కి చాలా అద్భుతమైన ఆర్డర్స్ ఉన్నాయండి. మనం సెల్ఫ్ గా ఇప్పుడు దాకా ఏంటంటే డిఫెన్స్ కి సంబంధించిన షిప్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, ఓన్ గానే చేస్తున్నాం. మనం గమనిస్తూ ఉంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒక ఫ్రిగేట్ గానీ ఒక డిస్ట్రాయర్ గానీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేస్తుంది. చాలా స్పీడ్ గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనం ఆల్రెడీ కొరియా సంస్థ హుందాయ్తో కూడా ఒప్పందం జరిగిందండి. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మనకి ఈ షిప్పింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి జిఆర్ఎస్సి కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా మస్గాండాక్ కానీ వీటన్నిటిలో కూడా మనకి కంటైనర్స్ తో పాటు ఈ షిప్పింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుంది. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా మనం ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి విషయాన్ని కూడా ఓన్ గా సస్టైనబిలిటీగా, అందుకనే వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ పెట్టింది వీళ్ళు. దీన్ని ఈ ఫలాలన్నీ కూడా మనకి కమింగ్ ఇయర్స్ లో వస్తాయండి. సో ఇండియాలో మనకి ఏంటంటే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండి. ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ ని 1 day 2 days ఒక నెల కోసం చూడొద్దండి. ఓవరాల్ గా చూడండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తే మాత్రం చాలా అద్భుతమైన బడ్జెట్ గానీ మనం అనుకోవచ్చు. ఇంకోటి కమర్షియల్ క్రాప్స్ మీద కోకోనట్స్, క్యాష్యూస్, శాండల్వుడ్ వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ పెంచారు. ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఫార్మర్స్కి బెనిఫిషియల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్రాప్స్ కావాలో దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా దాని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఎస్ సార్, మీరు అన్నట్టు కోకో అనేది ఒకటి, రెండోది కొబ్బరికి సంబంధించి కూడా కోకోనట్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావన తెచ్చారు. దానివల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు అలాగే కేరళ రెండు బాగా కొంత పాజిటివ్ గా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా వచ్చిన తర్వాత మనం మరి కొంత ఇన్ డీటెయిల్ గా మాట్లాడగలం. ఇంకా 1 by 1 వివరాలు మనకి వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రభు గారు, మనకి టైం కూడా అయింది. థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ మేకా వెంకట్ గారు, థ్యాంక్ యూ శరణ్ గారు, థ్యాంక్ యూ హనుమండల్ గారు, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. ఇది కేంద్ర బడ్జెట్పై 10 TV డిబేట్ బాగానే ఉంది. భవిష్యత్తుకు సంబంధించి అలాగే భారత ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో మనం సెల్ఫ్ సస్టైనబిలిటీని పెంచుకునే దిశగా ఏం చేయాలన్నదే కొంత బడ్జెట్లో కనిపిస్తుంది అంటున్నారు. ఎప్పుడులాగా ఆ మెరుపులు ప్రతిసారి మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. గతంలో బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ వరకే కొన్ని కేటాయింపులు ఉండేవి, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వరకు ఎదురు చూసే వాతావరణం. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. ఎప్పుడు ఏది అవసరమో ఆ కేటాయింపులు అలాగే జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి పర్వాలేదు ఈ బడ్జెట్ అన్న చర్చ అయితే నిపుణుల వైపు నుంచి ఉంది. అలాగే యూరోపియన్ యూనియన్తో FTA ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన నేపథ్యం, ట్రంప్ టారిఫ్లు అలాగే మిగతా దేశాలతో FTAకి సంబంధించి కొంత మూవ్ అవుతున్న నేపథ్యంలో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ పైన దృష్టి పెట్టారు. అలాగే వాటి అనుభవాల నేపథ్యంలో బెస్ట్గా మూవ్ అవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన దృష్టి పెట్టారన్నది లార్జర్ సెన్స్లో నిపుణులు చెప్తున్న అభిప్రాయం.